హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఉన్నాం కదా మనం. అందులో భాగంగా రీజనింగ్లో ఇన్ని రోజులు మనం పజిల్స్ చూసాం కదా. సో ఈరోజు డైరెక్షన్స్ చూద్దాం. పజిల్కి ఏంటంటే టైం తీసుకుంటుంది కదా. సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఉన్న 20 మినిట్స్లోనే మనం ఎక్కువ అటెంప్ట్ చేయాలి కాబట్టి ఈజీగా వచ్చినాయి ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని మనం అటెంప్ట్ చేయాలి. ఈజీ క్వశ్చన్స్లో ఏముంటాయి? రీజనింగ్లో సిలోజియమ్స్ ఉంటాయి, ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, డైరెక్షన్స్ ఉంటాయి, కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది, ఇంకా బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ అయిపోయిన తర్వాతనే మనం పజిల్కి వెళ్ళాలి. సో అట్లా మనం టైం సేవ్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే డైరెక్షన్స్ చూద్దాం. మ్యాక్సిమం అందరికీ వస్తుంది డైరెక్షన్స్. ఎవరైనా బిగినర్స్ ఉంటే, రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో చూసే ప్రయత్నం చేయండి. వచ్చిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి. సో మీరు ఫస్ట్ ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఈ సాల్వ్ చేయడం వస్తే ఫస్ట్ వీడియోని స్టాప్ చేసుకొని క్వశ్చన్ చూసి సాల్వ్ చేయండి. లేదు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. సో ఏమి ఇచ్చాడు మనకి డైరెక్షన్స్లో? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సమీర్ స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ ఎం. సో ఏమన్నాడు? పాయింట్ ఎం నుంచి సమీర్ స్టార్ట్ అయ్యాడని చెప్పాడు. సో ఒక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ పాయింట్ ఏమన్నాడు? సమీర్ స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ ఎం. సో ఇక్కడ పాయింట్ ఎం మనం తీసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు. సో ఎం ఇన్ ద వెస్ట్ డైరెక్షన్ ఫర్ 5 మీటర్స్ అన్నాడు. ఫస్ట్ మనం డైరెక్షన్స్ చేసేటప్పుడు మనకి ఏం తెలియాలంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేది మనకు తెలియాలి. మీకు ఒకవేళ డైరెక్షన్ చేసేటప్పుడు ప్రాబ్లం అనిపిస్తే మీకు ఇచ్చిన రఫ్ షీట్లో క్వశ్చన్ చూడగానే ఫస్ట్ సింబల్ వేసుకోండి. ఓకే, ఇది నార్త్, ఓకే, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. మీరు ఈ సింబల్ వేసుకుంటే చాలా ఈజీ అవుతుంది, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. లేదంటే ఎవ్రీ టైం కన్ఫ్యూజ్ కావాల్సి ఉంటుంది. లేదా మీరు మైండ్లో గుర్తుపెట్టుకున్నా పర్లేదు. సో ఇప్పుడు చూద్దాం. సమీర్ స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ ఎం ఇన్ ద వెస్ట్ డైరెక్షన్ ఫర్ 5 మీటర్స్. ఇన్ ద వెస్ట్ డైరెక్షన్ అనగా ఇక్కడ పాయింట్ తీసుకుంటే మనం దీనికి పాయింట్కి ఏంది? నార్త్ అంటే పైనకి, సౌత్ ఇట్లా. ఓకే, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అవుతుంది. సో సమీర్ ఎలా వాక్ చేశాడంట? ఇన్ ద వెస్ట్ డైరెక్షన్ ఫర్ 5 మీటర్స్. ఓకే, నాకు ఇక్కడ నుంచి వెస్ట్ డైరెక్షన్ ఏంటి? ఇక్కడ పాయింట్ మనం అనుకుంటే దీనికి వెస్ట్ డైరెక్షన్ ఇది. సో పాయింట్ ఎం నుంచి వెస్ట్ డైరెక్షన్ దిస్ సైడ్. ఓకే, వెస్ట్ సైడ్కి ఎన్ని మీటర్స్ నడిచాడు? ఫర్ 5 మీటర్స్. ఒక 5 మీటర్స్ వేసుకోండి ఇక్కడ. ఓకే, ఇది 5 మీటర్స్. ఇక్కడ ఏం చేశాడు? అండ్ రీచ్డ్ పాయింట్ ఎన్. సో నేను ఈ పాయింట్ని ఎన్ అనుకోవాలి. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? ఫ్రమ్ పాయింట్ ఎన్ హీ టర్న్డ్ లెఫ్ట్. ఇక్కడ పర్సన్ నిలబడితే ఇటు ఫేస్ చేస్తున్నాడు. ఇటు ఫేస్ చేస్తున్నప్పుడు మనకి ఇటు రైట్ హ్యాండ్ ఉంటుంది, ఇటు లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది అనుకుంటే ఇక్కడ మీరు నిలబడ్డారని మీరు అజ్యూమ్ చేసుకోండి. మీరు నిలబడ్డప్పుడు ఇటువైపు ఫేస్ చేస్తున్నారు. ఇటు ఫేస్ చేస్తున్నప్పుడు ఇటు రైట్ హ్యాండ్ ఉంటుంది మీకు, ఇటు లెఫ్ట్ ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? హీ టర్న్ లెఫ్ట్. ఇక్కడ ఈ సెకండ్ లైన్, ఇక్కడ ఈ లైన్లో చూసుకుంటే ఫ్రమ్ పాయింట్ ఎన్ హీ టర్న్ లెఫ్ట్ అన్నాడు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ ఏమైతే పర్సన్ ఇక్కడ నిలబడితే లెఫ్ట్ అనేది ఇటు సైడ్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 7 మీటర్స్ అన్నాడు. ఓకే, ఇది 7 మీటర్స్. ఓకే, అండ్ రీచ్డ్ పాయింట్ ఓ. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? ఫ్రమ్ పాయింట్ ఓ హీ టర్న్డ్ లెఫ్ట్ అగైన్. ఇక్కడ ఏమన్నాడు? ఫ్రమ్ పాయింట్ ఓ హీ టర్న్డ్ లెఫ్ట్ అన్నాడు. పాయింట్ ఓ ఇక్కడ తీసుకుంటే మీరు ఇటు సైడ్ ఫేస్ చేస్తున్నారు. మీకు ఎటు లెఫ్ట్ అవుతుంది? ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు రైట్ అవుతుంది పర్సన్ ఇటు చూస్తున్నప్పుడు. సో ఇటు లెఫ్ట్ అన్నాడు కదా, సో మనకి లెఫ్ట్ ఇటు వస్తుంది. సో ఫ్రమ్ పాయింట్ ఓ హీ టర్న్డ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 10 మీటర్స్ అన్నాడు కదా. ఈ 10 మీటర్స్ అంటే ఇక్కడ నుంచి 10 మీటర్స్ నడిచాడు. ఇది 5 తీసుకోండి, పైన 5 ఉన్నది కదా. సో ఇక్కడ వరకు 5 అవుతే, ఇక్కడ వరకు 5 అయితే ఇంకో 5 తీసుకోవాలి. ఈ పాయింట్ వరకు అనుకుందాం. ఏమన్నాడు? అండ్ రీచ్డ్ హీ టర్న్డ్ లెఫ్ట్ వాక్డ్ ఫర్ 10 మీటర్స్ అండ్ రీచ్డ్ పాయింట్ పి. ఓకే, రీచ్ పాయింట్ పి, ఇది 10 మీటర్స్. నెక్స్ట్ ఏమన్నాడు? మళ్ళీ పాయింట్ పి నుంచి ఏమన్నాడు? హీ టర్న్డ్ లెఫ్ట్, గ్రీన్ కలర్ది చూడండి. హీ టర్న్డ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 6 మీటర్స్ అన్నాడు. హీ టర్న్డ్ లెఫ్ట్. మళ్ళీ ఇక్కడ పర్సన్ ఇక్కడ నిల్చున్నప్పుడు ఇటువైపు చూస్తున్నప్పుడు లెఫ్ట్ ఇటు ఉంటుంది.
ఓకే, రైట్ ఇటు ఉంటుంది. సో ఏమన్నాడు, హీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 6 మీటర్స్. పీ నుంచి లెఫ్ట్ తీసుకొని 6 మీటర్స్ అన్నాడు. 6 మీటర్స్ అంటే చూడండి, మీకు ఇటు ఆల్రెడీ 7 ఉన్నది అంటే ఒక ఇక్కడ వరకు వస్తుంది. ఒక 1 మీటర్ తక్కువ తీసుకుంటే ఇది 6 మీటర్స్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ ఏమన్నాడు, హీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 6 మీటర్స్ అండ్ రీచ్డ్ పాయింట్ క్యూ. సో ఇది పాయింట్ క్యూ అవుతుంది. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ లాస్ట్ లైన్ చూద్దాం. పాయింట్ క్యూ ఈజ్ 13 మీటర్ టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఆర్ అన్నాడు. ఓకే, ఈ పాయింట్ క్యూ అనేది ఎక్కడ ఉందట, పాయింట్ ఆర్కి ఈస్ట్లో ఉందని చెప్తున్నాడు. సో పాయింట్ ఆర్కి ఈస్ట్లో ఉండాలి పాయింట్ క్యూ అంటే నాకు ఎక్కడ వస్తుంది, ఒక పాయింట్ ఏదన్నా ఇక్కడ తీసుకుంటే మనం దీనికి నేను చెప్పిన కదా, ఇక్కడ ఒక పాయింట్ మనం అజ్యూమ్ చేసుకుంటే ఇది ఈస్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఒక పాయింట్ అజ్యూమ్ చేసుకుంటే దీనికి ఈస్ట్లో ఉండాలి క్యూ. సో మనం ఇక్కడ ఆర్ అనుకుంటే ఆర్కి ఈస్ట్లో ఉండాలి కదా 13 మీటర్స్లో. సో నేను ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఆర్ అనుకుంటే ఇది 13 మీటర్స్ అనుకున్నాం. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 10 మీటర్స్ ఉన్నది. సో ఇది 10 అవుతుంది, అప్పుడు ఇది ఒక 3 అవుతుంది, మొత్తం కలిపి 13 మీటర్స్ అవుతుంది. ఓకే, ఇదంతా ఏమవుతుంది, 13 మీటర్స్ అవుతుంది. సో ఇది మనం సాల్వ్ చేసింది డైరెక్షన్స్లో. దీంట్లో క్వశ్చన్స్ చూడాలి. క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ క్యూ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎన్ అన్నాడు. క్వశ్చన్లో లాస్ట్లో ఏమడుగుతున్నాడు, విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎన్ క్యూ ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడాలి, విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎన్ అన్నాడు కాబట్టి మనకి పాయింట్ ఎన్ ఎక్కడ ఉంది మనం సాల్వ్ చేసిన దాంట్లో, ఇది పాయింట్ ఎన్ కదా. ఓకే, ఈ పాయింట్ ఎన్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎన్ క్యూ ఏ డైరెక్షన్లో ఉంది అంటున్నాడు. సో నేను మీకు ఇందాక చెప్పాను, ఏదైనా పాయింట్ కన్సిడర్ చేసుకుంటే ఇది నార్త్, ఇటు సౌత్, పాయింట్కి ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను పాయింట్ ఎన్ ఇక్కడ కన్సిడర్ చేసుకున్నప్పుడు నాకు ఇదేమవుతుంది, దీనికి బిలో సౌత్ అవుతుంది. ఓకే, సౌత్. ఓకే, సౌత్. అండ్ ఇప్పుడు ఇటు చూద్దాం, క్యూ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో ఇది ఏంటి అర్థము, ఇక్కడ పాయింట్ మళ్ళీ కన్సిడర్ చేసుకుంటే ఈస్ట్ వస్తుంది. ఓకే, సో మనకి ఆన్సర్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్కి విత్ రెస్పెక్ట్ టు ఎన్ సౌత్ ఈస్ట్, పాయింట్ క్యూ అనేది సౌత్ ఈస్ట్లో ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆన్సర్ ఏంది, సౌత్ ఈస్ట్. మీకు ఆప్షన్స్లో ఉంటుంది, సో ఆన్సర్ చేయాలి. మనకి డైరెక్షన్స్లో మీరు ఆన్సరింగ్ చేయడమే ఇంపార్టెంట్, మీరు సాల్వ్ చేసింది ఆన్సర్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఈజీగానే ఉంటాయి, కానీ ఈ ఫస్ట్ క్వశ్చన్ చూసారుగా, ఇట్లాంటివి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎన్ అన్నాడు కదా, మీరు విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎన్ తీసుకోకుండా పాయింట్ క్యూ అన్నాడు కదా అని పాయింట్ క్యూ తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఆన్సర్ చేంజ్ అయిపోతుంది. పాయింట్ క్యూ మీరు కన్సిడర్ చేసుకుంటే ఏమైతే వెస్ట్ మళ్ళీ నార్త్ వస్తుంది. అట్లా కాదు, విత్ క్వశ్చన్లో ఏది అడుగుతున్నాడో అది చూడాలి. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ క్యూ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎన్ అన్నాడు. విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎన్ అన్నప్పుడు ఎన్ కన్సిడర్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి పాయింట్ క్యూ ఏ డైరెక్షన్లో ఉందో. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, డైరెక్షన్స్లో కంపల్సరీ అడుగుతారు ఈ క్వశ్చన్. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎన్ అండ్ ఆర్ అంటున్నారు. ఓకే, సో ఎన్ అండ్ ఆర్ అంటున్నారు కాబట్టి చూద్దాం ఇక్కడ. సో వేర్ ఈజ్ ఎన్, ఎన్ ఇక్కడ ఉంది, ఎన్ అండ్ ఆర్, ఆర్ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఓకే, సో ఎన్కు ఆర్కి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అసలు ఫస్ట్ మనం డ్రా చేద్దాం. ఓకే, ఎన్కి ఆర్కి ఎక్కడి నుంచి ఉంది. సో ఇక్కడ ఏముంది, ఇది. సో ఇక్కడ పాయింట్ ఎన్ ఉంటే మనకి ఇక్కడ నుంచి ఇటు ఒక లైన్ వస్తుంది, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్. ఇది మనం కన్సిడర్ చేసుకుంటే డయాగ్రామ్, ఇందులో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి దీని వాల్యూ, ఈ మీటర్స్ ఎన్ని మీటర్సో తెలుసు, 3 మీటర్స్. ఇప్పుడు ఇంతకుముందు క్యూకి ఆర్కి 13 మీటర్స్ అనుకున్నప్పుడు ఇది ఒక 10 ఉంటుంది, ఇది 3 మీటర్స్ ఉంటుంది అని చెప్పిన కదా. సో ఇది 3 మీటర్స్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మీటర్. ఈ 1 మీటర్ ఎట్లా తెలిసిందని మీరు అడగచ్చు. ఈ ఎన్ నుంచి ఓకి 7 మీటర్స్ ఇచ్చాడు, ఇదే పీ నుంచి క్యూకి 6 మీటర్స్ ఇచ్చాడు కదా. సో ఈ 6 పోయితే ఏమవుతుంది, 7 మీటర్స్లో ఎంత మిగులుతుంది, 1. సో ఇక్కడ ఏంది 1 మీటర్ ఉన్నది, 3, 1. సో మనం ఎట్లా ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది కాబట్టి ఎన్కి ఆర్కి, ఇక్కడ ఇది పాయింట్ ఎన్. ఓకే, ఎన్కి ఆర్కి. సో ఏమేమి ఉన్నాయి మనకి, 3 and 1. సో ఇలా సాల్వ్ చేయొచ్చు మీరు. √3 ఉన్నాయి కదా, 3 మీటర్ అండ్ 1 మీటర్. సో 3²
ప్లస్ 1 స్క్వేర్, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 1 స్క్వేర్ 1. సో ఆన్సర్ ఎంత √10 మీటర్స్. సో ఇది షార్టెస్ట్ డిస్టెన్స్. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ పాయింట్కి ఇచ్చినా ఫస్ట్ వే ఫైండ్ అవుట్ చేసుకొని ఆ వేని మనం ఎంత దూరం ఉందో కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది చూద్దాం. ఇఫ్ పాయింట్ ఎస్ ఈజ్ 8 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ పి. ఇక్కడ నేను పాయింట్ పి కన్సిడర్ చేసుకుంటే యాక్చువల్గా మనకు ఎస్ ఇవ్వలేదు మనకి ఇచ్చిన క్వశ్చన్లో, ఓన్లీ MNOPQ ఇచ్చాడు. కానీ క్వశ్చన్కి వచ్చేసరికి పాయింట్ ఎస్ అని మెన్షన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇఫ్ పాయింట్ ఎస్ ఈజ్ 8 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ పి అంటున్నాడు. సో టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ పికి వెస్ట్ ఏమవుతుంది? ఇది ఇటు వెస్ట్ 8 meters అంటున్నది. ఇది మొత్తం టోటల్ 10 కాబట్టి నేను ఇక్కడికి 8 meters కన్సిడర్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎం అంటున్నాడు. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఎస్ అనేది పాయింట్ ఎం నుంచి ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతున్నాడు. పాయింట్ ఎం అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ. ఓకే, పాయింట్ ఎం అంటే ఫస్ట్ పాయింట్ ఎం. సో ఎమ్కి కిందికి వస్తే ఏమవుతుంది? సౌత్ అవుతుంది. సౌత్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏమవుతుంది? వెస్ట్. సో ఆన్సర్ ఏంది? సౌత్ వెస్ట్. సో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసేది కూడా ఇంపార్టెంట్ ఆ డైరెక్షన్స్లో. ఓకే, జాన్ 24th రోజు మనకు ఒక అప్డేట్ వచ్చింది కదా, SBI క్లర్క్ ప్రిలిమ్స్ గురించి. అదే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అండి. సో ఎవరికైనా మెయిల్స్ వస్తే అది చెక్ చేసుకొని మీరు అటెండ్ అవ్వండి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. అది రిజర్వ్డ్ కేటగిరీస్కి ఇస్తారు కదా, వాళ్ళని ఎంపవర్ చేయడానికి. సో దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే PET వచ్చేసింది కాబట్టి మనకి ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో అని మెన్షన్ చేశారు వాళ్ళు. మనకి ఫిబ్రవరిలో 2nd week కానీ 3rd week కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు. సో బీ రెడీ ఫర్ ది SBI ప్రిలిమ్స్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.